వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. కురుక్షేత్ర సంగ్రామం ఇది కేవలం యుద్ధభూమి కాదు, ధర్మం అధర్మం మిళితమైన ఓ స్థలం. అట్లాంటి ఓ యుద్ధరంగంలో ఆయన ఒక్క ఆయుధాన్ని కూడా ఎత్తలేదు, కానీ ఆయన ధర్మానికి ప్రాణం పోశాడు. యుద్ధంలో పాండవులను గెలిపించినవి వారి విల్లులకు ఎక్కిపెట్టిన బాణాలు కావు, ఆయన పలికిన ధర్మమే యుద్ధంలో వారిని విజయతీరాలకు చేర్చింది. ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ. ఆయనే మధుర మురళీ మాధవ గోకుల నందనుడు శ్రీకృష్ణుడు. మనందరికీ తెలిసిన శ్రీకృష్ణుడి గురించి మనకు తెలియని అంశాలెన్నో ఉన్నాయి. ఇంతకీ శ్రీకృష్ణుడి జన్మరహస్యం ఏమిటి? శ్రీ మహావిష్ణువు 8వ అవతారంలాగా శ్రీకృష్ణ అవతారం ఎందుకు ఎత్తాడు? మహాభారత యుద్ధరంగంలో ఆయన పాత్ర ఏంటి? శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించిన యుగ యుగాలకి ఆయన్నే ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? అసలు శ్రీకృష్ణుడి నుండి నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఏం నేర్చుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కాలం మారుతున్నప్పుడు, ధర్మం నిర్జీవమై అధర్మం అహంకారాలు పెరిగిపోతున్నప్పుడు, భూమి తన బాధను ఆకాశానికి తెలిసేలా అరిచినప్పుడు ఓ అనంత విశ్వం ఓ నిర్ణయం తీసుకుంది. స్వయంగా శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో జన్మించాడు. మధుర నగరంలోని ఓ కారాగారంలో చీకట్ల నుండి పుట్టినటువంటి వెలుగుల నిండు అమావాస్య రోజున పౌర్ణమి లాంటి వెలుగుతో ఓ శిశువు జన్మించాడు. వసుదేవుడి భుజాలపైన యమునా నది జలాల్లో తేలుతూ గోకులాన్ని చేరాడు. భగవద్గీత భాగవత పురాణం ప్రకారం సుమారు 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణాష్టమి పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి లాంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు. అయినా కురుక్షేత్ర సంగ్రామంలో అయినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఆయన సంకల్పం కారణంగానే జరిగాయి. అసలు భారతంలో ఆయన పాత్రధారి కాదు, కేవలం సూత్రధారి మాత్రమే. అర్జునుడి చేతిలో గాంధీవం కనిపించినప్పుడు ఆయన గీతను బోధించాడు. కర్మణ్యే వాధికారస్తియే అంటే నీ కర్తవ్యమే నీ ధర్మం, ఫలితం గురించి ఆలోచించకుండా నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు సరిగ్గా నెరవేర్చు అని పలికాడు. యుద్ధరంగంలో ఆయన మాటలే గీతగా, ఆ గీతే నేటి జీవన గీతగా మారుతోంది. ఆయన గీతే లేకపోతే కురుక్షేత్ర యుద్ధం కేవలం రక్తపాతం మాత్రమే అయ్యుండేది. కానీ ఆయన మాటల వల్లే అది ధర్మయుద్ధమైంది. శ్రీకృష్ణుడి నుండి నేటి సమాజం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనకు నేర్పింది కేవలం యుద్ధం చేయమనే కాదు, ప్రేమించడం, అల్లరి చేయడం, క్షమించడం, అవతలి వ్యక్తితో అద్భుతంగా మాట్లాడడం లాంటి ఎన్నో విషయాలున్నాయి. వాటిల్లో కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుందాం. దానిలో మొదటగా నాయకత్వ లక్షణం. నాయకత్వం అనేది కేవలం ఓ అధికారం కాదు, ఓ బాధ్యత. నాయకత్వం అంటే కేవలం ముందుండి నడవడమే కాదు, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మన నిర్ణయాలను మాత్రం ధైర్యంగా తీసుకోగలగాలి. స్నేహం విషయంలో శ్రీకృష్ణుడి నుండి అనేక విషయాలను నేర్చుకోవాలి. మహాభారత యుద్ధంలో ఓ పక్కన యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్జునుడికి హితోపదేశం చేసి ఆయనకి అండగా నిలిచాడు. స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. భౌతికంగా శారీరకంగా మీరెలా ఉన్నా జ్ఞానంతో యుద్ధాన్ని గెలవచ్చు అని ఆయన నిరూపించారు. మన జీవితంలో వివిధ రకాల అంశాలను బ్యాలెన్స్ చేసుకోవటం. శ్రీకృష్ణుడు రాజధానిలో రాజుగా, గోపికల మధ్య గోపాలుడిగా, యుద్ధంలో రథసారథిగా జీవితంలోని అన్ని పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. క్లుప్తంగా ప్రస్తుత సమాజం ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి అన్యాయాన్ని ఎదిరించడం, సత్యాన్ని నిలబెట్టడం, మరీ ముఖ్యంగా ముఖాన చిరునవ్వును ఉంచుకొని సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవటం. నేడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ రోజున మనం ఉన్నది భౌతికంగా కురుక్షేత్ర యుద్ధం కాకపోయినా కూడా ప్రస్తుతం అన్యాయం, అసత్యం, అసహనం, స్వార్థాలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ మనుషుల మధ్య ఉండేటువంటి మనస్సులన్నీ ఇనుప ముక్కలుగా మారిపోయాయి. ప్రస్తుతం సమాజంలో ధర్మం అనేది కేవలం కాగితాలపైనే ఉన్నటువంటి పదం మాత్రమే. సమాజం మొత్తం స్వార్థపు టంచుల్లో కాలిపోతోంది. అందుకే నేడు శ్రీకృష్ణుని పూజించటం ఎంత ముఖ్యమో ఆయన బోధనల్ని ఆచరించటం అంతే ముఖ్యం. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.